75 రూపాయల నుంచి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మాకు పెన్షన్ రాదు అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం సార్ అంటూ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో దివ్యాంగుల పెన్షనర్లు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ అందరికి చెప్తాను సార్, నమస్కారం. ఆ పెన్షన్ మాకు ఇప్పించాలి, మేము ఆడైపోయినా మీరు అర్జీలు పెట్టుకోకుండా అన్నారు. ఎన్నికోరు పోయినా కూడా ఆ మనకే చెప్తున్నారు. మీకెందుకు మేము ఎక్కడైనా కానీ మేము పైకి పంపిస్తాం, పోమ వచ్చి నన్ను చెప్పుకోమంటున్నారు సార్. ఎవరైనా మండలానికి పోయినా, సచివాలయానికి పోయినా, అమరావతికి పోయినా, ఆడైపోయినా అదే చెప్తున్నారు సార్. పింఛన్ ఆగిపోయింది, నాకైతే భూమి లేదు, ఏం లేదు, నాకు ఆధారం లేదు. అయ్యే నాకు కావాలా, అవి ఇస్తేనే నేను బతకగలుగుతాను, లేదు ఉంటే లేదు. దాని మీదనే ఆధారపడి నన్ను చూసేవాళ్ళు ఎవరు లేదు. అదే కావాలా, పింఛన్ కావాలా. నేనైతే రికమెండ్ చేసుకోవాలా, గవర్నమెంట్ నుంచే తెచ్చుకున్నాను. అది ఇస్తేనే బతికిపోతాను. కాళ్ళు అయితే 2 కాళ్ళు లేవు, ఒక కాళ్ళకి మాకు చెప్పలేదు సార్. అది నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుండవల గ్రామం సార్ మాది. నా పేరు తైతి పట్టుపించలయ్యా, మా నాన్న పేరు తైతి పట్టుకోపాలయ్యా. మా నాన్నకి ఇద్దరు, ఒక అమ్మాయి చనిపోయింది, నేను వికలాంగుణ్ణి. నాకు పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు సార్. నాకు 75 రూపాయల కాడ నుంచి పెన్షన్ వస్తుంది సార్. కనీసం ఉండేదానికి ఇల్లు కూడా లేదు సార్. నాకు పూరి గుడిసెలో ఉన్నాను సార్. కావాలంటే మా ఇంటికి వచ్చి నా ఇల్లుని మమ్మల్ని అందరినీ ఎన్క్వైరీ చేయండి సార్. నాకు పెన్షన్ ఉన్నట్టుండి ఆగిపోయేతలకే నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది సార్. పెద్దవారు దయ ఉంచి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నా మీద దయ ఉంచి నా పెన్షన్ నాకు ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. చూడండి సార్, ఒకసారి నాకు చిన్నపిల్లవాడు టాంచి వస్తుంది సార్ పెన్షన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.